డాల్బీ సౌండ్ భరించలేకపోతున్నాం. అప్పుడప్పుడు తొందరలో ఏంటంటే ఆ ఎక్స్ప్రెషన్ సీరియస్ పాడా कैमरामैन सर बाबू रेडी स्टार्ट करना The first tutorial which we discussed is to work on the anger part. So మీ ఫేస్ కొంచెం అని పెట్టినాం, ఆ యాంగర్ ని మనం తీసుకొచ్చినాం. నీ కళ్ళ ముందు ఉన్న ఒక నీకు బాగా గిట్టని ఒక మనిషితోటే నువ్వు ఆ యాంగర్ ని నాకు చూపెట్టినావు. ఇప్పుడు ఆ యాంగర్ ని నీ పక్కన ఉన్న నైబర్ గాడి మీద చూపెట్టాలి. దాన్ని ఇప్పుడు ఈ 3 డైలాగ్స్ తోటి మనం డెలివరీ చేయడానికి ట్రై చేయాలి. ఏంటంటే రోజు మాకు ఈ టార్చర్లు భరించలేకపోతున్నాం. ఓకే 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 ఏంటంటే రోజు మాకు ఈ టార్చర్ ఉండగా వెళ్ళిపోవాలా? డాల్బీ సౌండ్ భరించలేకపోతున్నా. అందుకే ఒకసారి భయం అంటే వరుసగా వచ్చి పడేసి అదే అదే అది అప్ చెప్పినట్టు ఉండకూడదు, ఆ ఎక్స్ప్రెషన్ ఉండకూడదు. ఏంటి మమ్మీ ఎవడు ఏంటండి మాకు రోజు ఈ టార్చర్ ఉండాలి వెళ్ళిపోవాలా? డాల్బీ సౌండ్ భరించలేకపోతున్నామండి. Fantastic, super, mind blowing, unbelievable. బాడీ లాంగ్వేజ్ సీరియస్ వస్తున్నాం కదా, అందులో ఇది మిస్ అయిపోతున్నాం. మీ క్యారెక్టర్ ని మేము బిల్డ్ చేస్తున్నాం. మీకు ఒక మేనరిజం ఉండాలి, ఒక కోపం ఉండాలి, ఒక ఫ్రస్ట్రేషన్ ఉండాలి, కళ్ళజోడి ఇట్లా వంకర ఉండాలి, నన్ను చూడు ఇట్లా మీరు ఎలా కడుతున్నారంటే అలా కాదండి, నాలుగు కొంచెం పైకెత్తి ఫేస్ ఫ్లాట్ ఉంటుంది. చిరాకు ఉంటే ఆ ఎక్స్ప్రెషన్ కామిక్ అయింది. యాక్షన్ ఏంటండి రోజు ఈ టార్చర్ మాకు ఉండాలి వెళ్ళిపోవాలా? డాల్బీ సౌండ్ భరించలేకపోతున్నాం. కట్ అవుతుంది. నేను అందుకే ఫస్ట్ డైలాగు ఎక్స్ప్రెషన్ రెండు కలపమని చెప్పా. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. కాదు బ్రో, ఏదైనా ఒక ఎమోషన్స్ పలికించు జనరల్ గా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక బాధ, చెప్పలేనంత బాధ అనిపిస్తుంది, ఎలా పలికించాలో నాకు చూపించు. అలాంటి కామిక్ గా చెప్పాలనుకుంటే నీకు కామిక్ గా కాదు, కొద్దిగా ట్రాజెడీగానే చెప్తా. ఎక్స్ప్రెషన్స్ కొద్దిగా ఎక్కువ వేయలేగానే ఆ కణాలు, గర్ల్ ఫ్రెండ్ వెళ్ళిపోయి చెప్తా బ్రో, అదైతే గ్యారెంటీ ఎమోషనల్ ఫీల్ అవుతా. I love you, but I'm not in love with you. మరి అంత టూ మచ్ ఎమోషనల్ కాకుండా ఒక కామెడీ నేను ఇది తీసుకునేలాగా ఏం చేయొచ్చు. నాందా అమ్మాందా మురగేశా అమ్మాందా తప్పు కనుకోవద్దమ్మా, తమిళం నేర్చుకుంటున్నాను. అమ్మాందా అసలు కాలం మామూలుగా ఎట్టిస్తాం కానీ మామూలుగా ఎట్టేడుతో చూపి ఏడుస్తావా? 100 మంది చూస్తారు. ఏది అమ్మాయి విషయం, పేర్లు ఏం చెప్పు, వాడు ఎక్స్ప్రెషన్ చూపిస్తారు. అనుకుంటావు నువ్వు సంవత్సరం అలాగే చెప్పాడు.
అది కావాలి, అది రౌద్రం. ఎందుకులే నీకు ఏసి బతుకు చి, ఎందుకులే నువ్వు బతుకుతావు చి. నీ బాగా కోపం వచ్చి ఒక మనిషిని ఎదురు నుంచున్నాడు, వాడిని కోపంగా చూడాలి. కోపం అనేది ఇట్లా ఉంటుంది ఎక్స్ప్రెషన్, అర్థం అవుతుందా నీకు? నీ కోపం వాడికి తెలియాలి, ఏం చేస్తావు? కొట్టాలని నాకు కోపం రావాలి. కొంచెం లిఫ్ట్ చేయి చాతే. ఒక దొంగోడు, నేను పోలీసు. ఇప్పుడు నేను నిన్న కనిపించే 3 సింహాలు నీతికి, న్యాయానికి, ధర్మానికి అయితే కనిపించని ఆ 4 సింహాలు పోలీస్. కనిపించే 3 సింహాలు ఇంటికి వెళ్ళిపోయినాయా? ఇంటికి వెళ్ళిపోయినాయా? కనిపించే 3 సింహాలు న్యాయానికి, ధర్మానికి, చట్టానికి అయితే కల్పనే కాదు. చట్టం ఆయన నుంచి వచ్చింది మధ్యలో. చెప్పాలి. కనిపించే 3 సింహాలు న్యాయానికి, ధర్మానికి, చట్టానికి. చట్టం లేదు, ధర్మానికి లేదు. అరే అది రావాలన్నా, అది రావాలన్నా. అరే లబ్బేలా ఎబ్బేలా వచ్చినది, ఎబ్బేలా వచ్చినది. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. నీకు వచ్చిన స్టెప్స్ చూపించు, డాన్స్ మూమెంట్స్. నీకు వచ్చిన మూమెంట్ జనరల్ గా బాడీ ఏదైనా సాంగ్ అయినప్పుడు ఇట్లాంటవా, ఇట్లాంటవా, లేకపోతే ఇట్లాంటవా? అంటే లైక్ 1 2 3 4 5 6 7 8. ఫస్ట్ ఇది, తర్వాత లెగ్ 2 ఒకేసారి. ఈ లెగ్ ఇటు వెళ్ళాలి, ఈ లెగ్ ఇది 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 ఇటు, ఇది లోపలికి, ఇది ఇటు ఇది ఇటు వెళ్ళమ్మా. 2 దగ్గర పెట్టి రైట్ లెగ్ లెఫ్ట్ సైడ్. ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న. రైట్ లెగ్ లెఫ్ట్ సైడ్. ఇది ఆనుకునే ఉండాలి, ఇది కింద ఆనుకునే ఉండాలి. 1 ఇది 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 పైకి ఉండాలి, ఈ అంగల్ పైకి, ఇది లోపలికి. రైట్. ఇప్పుడు ఇలా పెట్టు, 2 3 స్టెప్ వచ్చా. నువ్వు చూపించిన ఏం చేస్తా, ట్రై చేస్తా. అందరి ముందు పరుగు పోయిందిగా, ఇంకెలా తలెత్తుకుంటావు? సరే కింద రాకొద్దు, ఇట్లా కూర్చో. ఎక్సర్సైజ్ చేద్దాం. వీడు మనిషా పశువా? 1 2 3 4. ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. కలుతాయి. నా వల్ల కాదు అన్నయ్య, నా వల్ల కాదు. అసలే సుఖ సంసారం లేనోండి సుఖంగా బతకనివ్వండిరా. ఇది చెప్పు, హమ్ ఖానా నహీ బతక్ సక్తా. हम खाना नहीं బతుకు సక్తా. డైలాగ్ చెప్తున్నామని ఎక్స్ప్రెషన్ బాగా కొంచెం ఇక్కడ ఉంటది, అర్థమైందా? ఎటుకైతే తాగలేదు, ఇక్కడ ఉంటది. హిట్ మీ హార్డ్ యార్, కమ్ ఆన్. ఇక్కడ ఉన్నది ఇక్కడ తీసుకొచ్చి ఈ రెండింటిని కనెక్టివిటీ చేసి ఎక్స్ప్రెషన్ లోకి రావాలి. నాకు అర్థం కాలేదు సార్. నెమ్మదిగా అన్ని అర్థమవుతాయి గానీ. हम खाना नहीं బతుకు సక్తా, బతుకు नहीं सकता. हम खाना नहीं బతుకు సక్తా, బతకగలం. लेकिन మందు नहीं तो नहीं బతుకు సక్తా. ఇప్పుడు మనం రొమాన్స్ 2 types తో చేయాలి. ఒకటి నిజంగా రొమాన్స్ చేయటం వేరు,
రొమాన్స్ నుంచి కామెడీ చేయటం ఇప్పుడు రొమాన్స్ నుంచి కామెడీ ఎలా చేయాలని చూపిస్తాను. ఓకే, ఇప్పుడు అక్కడే ఒక అమ్మాయి ఉంది బస్ స్టాండ్ లో, సారీ రైల్వే స్టేషన్ పెట్టింది. రైల్వే స్టేషన్ లో అమ్మాయి ఉంది, నేను ఇక్కడ కూర్చొని ఉన్నా, ఆమె ట్రైన్ లో ఉంది, నేను ఇలా కూర్చొని ఉన్నా, ఆ అమ్మాయిని చూస్తున్నా. ఇది రొమాన్స్. అమ్మాయి ఎలా చూడాలంటే ఇలా చూడకూడదు, అది కామవుడు. ఇలా చూడకూడదు, అది కామవుడు. కవిత పుట్టి ఎలా చూడాలి? కసితో చూడక బ్రో. అమ్మాయి అటువైపే ఉంది తెలుసు, కానీ ఆకర్షణ ఇటువైపు ఉంది. పర్వాలేదా? కొట్టేశారు సార్.